హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు నెల్లూరు చేపల పులుసు ఈ రెసిపీని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ రెసిపీ చేయడం ఇంత ఈజీ అని మీరే అనుకుంటారు. తప్పకుండా ఈ చేపల పులుసుని మీ ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి. కావలసిన పదార్థాలు: 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ ధనియాలు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని లైట్గా రోస్ట్ చేసి మిక్సీ పట్టుకోండి. అదనంగా కావలసిన పదార్థాలు: 3 ఆనియన్స్, పసుపు, కారం, వెల్లుల్లి పేస్టు, గరం మసాలా. ఒక ఆనియన్ని పోర్క్ స్పూన్కి గుచ్చుకొని గ్యాస్ స్టవ్ మీద లో ఫ్లేమ్లో అన్ని వైపులా బాగా కాల్చుకోండి. లోపల ఆనియన్ అనేది ఉడికిపోయేలా ఉండాలి. ఈ విధంగా కాల్చుకోవడం వలన ఈ పులుసుకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. తప్పకుండా మీరు ఇలాగే చేయండి. ఇప్పుడు ఫ్రెష్గా 1 కేజీ ఫిష్ను తీసుకోండి. ఒక 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండును ఈ విధంగా రసం తీసుకొని పక్కకి పెట్టుకోండి. ఇందులోకి ఆనియన్స్, మెంతి, జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోండి. లైట్గా సాల్ట్ వేయండి. అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జులోకి కొద్దిగా చిటికెడు పసుపు, ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం అండ్ తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని పులుసులో బాగా కలిసిపోయేలా కలుపుతూ ఉండండి. ఈ పులుసు అనేది 15 నిమిషాలు ఉడికిన తర్వాత ఫిష్ ముక్కలని యాడ్ చేయండి. లాస్ట్లో పుదీనా, గరం మసాలాను వేయండి. ఈ విధంగా ఫిష్ ముక్క అనేది విరిగిపోకుండా ఉండాలంటే హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. ఈ విధంగా విరిగిపోకుండా అనేది ఫిష్ ముక్క వస్తుంది. గ్రేవీ అనేది ఎంతో టేస్టీగా, ఫిష్ ముక్క విరగకుండా ఈ పులుసు ఎంతో బాగా వస్తుంది. ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.